ఒక ఊర్లో చిన్ని కృష్ణ అనే రైతు ఉండేవారు. చిన్ని కృష్ణుడికి డబ్బు మీద చాలా చాలా ఆశ. ఒక్క రూపాయి కింద పడున్నా వదలరు. తన దగ్గర చాలా డబ్బులు చేరాలని పూజలు కూడా చేస్తూ ఉండేవారు. ఒకరోజు ఆయన దగ్గరికి గోపాల్ అనే అతను వచ్చాడు. ఇంటి ముందరొచ్చి నిలబడి అతను పిలిచాడు. అన్నా, అన్నా, రైతన్నా. ఇంటి బయటకొచ్చిన రైతు అడిగాడు. ఎవరు మీరు? ఏం కావాలి? అందుకు గోపాల్ చెప్పాడు. అన్నా, ఒక బిజినెస్ విషయంగా మీతో మాట్లాడాలి. మన దగ్గర ఏ బిజినెస్ గురించి మాట్లాడడానికి వచ్చుంటారు? అలా అని ఆలోచిస్తూ, సరే ఇంట్లోపలికి రండి అని చెప్పారు రైతు. ఇంటి లోపలికొచ్చారు ఇద్దరు. ఇప్పుడు చెప్పండి, ఏం బిజినెస్ అని అడిగారు రైతు. అందుకు గోపాల్ చెప్పారు, రైతన్నా, పోయిన వారం టీవీలో చూడలేదా? డొంక తిరుగుడుగా చెప్పకుండా నేరుగా విషయానికి రా. నేను టీవీ అంతా చూడలేదు అని రైతు చెప్పారు. మన ఊరి పక్కన నేలని తవ్వుతున్నప్పుడు డైనోసార్ గుడ్డు దొరికింది. దగ్గర 100 గుడ్లకు పైన దొరికింది. అక్కడ త్రవ్వకానికి వెళ్లిన వాళ్ళలో ఒకరు మనకి తెలిసినోళ్ళు. ఆయన నైస్గా ఒక్క డైనోసార్ గుడ్డును మాత్రం ఎత్తుకొచ్చేశాడు. అది మీకు కావాలా? అలా అని అడిగాడు గోపాల్. ఏం మాట్లాడుతున్నారండి? కోడి గుడ్డయితే ఆమ్లెట్ అయినా వేసుకొని తినొచ్చు. ఈ డైనోసార్ గుడ్డును పెట్టుకొని నేనేం చేసుకోవాలి అని రైతు అడిగారు. అన్నా, అయితే మీకు డైనోసార్ గుడ్డు గురించి ఏమీ తెలీదనుకుంటాను. డైనోసార్ గుడ్డుకి సంపదని తన దగ్గర తీసుకొచ్చి చేర్చే పవర్ ఉంది. ఒక గుడ్డు మాత్రం మీ ఇంట్లో ఉంటే చాలు, మన ఏరియాలో ఉండే అందరి సంపద కన్నా మీ దగ్గర ఎక్కువ సంపదొచ్చి చేరుతుంది. మీరేంటంటే డైనోసార్ గుడ్డుని చులకనగా కదా చూశారు. అలా అని చెప్పాడు గోపాల్. ఏంటండి మీరు చెప్పేది? అంత పవర్ డైనోసార్ గుడ్డుకుందా? ఆశ్చర్యంగా అడిగారు రైతు. అవును, మీకు కావాలంటే చెప్పండి, ఆ డైనోసార్ గుడ్డుని ఇస్తాను. డైనోసార్ గుడ్డుకి చాలా చాలా విలువుంది. మీకు వద్దంటే చెప్పండి, డైనోసార్ గుడ్డుని తీసుకోవడానికి వేరే మనుషులు రెడీగా ఉన్నారు. అలా అని చెప్పాడు గోపాల్. రైతు ఆలోచించి చూశారు. ఇంత పవర్ఫుల్ అయిన డైనోసార్ గుడ్డు మనింట్లో ఉంటే ఈ ఏరియాలోనే మనమే పెద్ద కోటీశ్వరులమవుతాం. సంపదను చేర్చే డైనోసార్ గుడ్డుని వదలకూడదు. అలా అని ఆలోచించిన అతను, డైనోసార్ గుడ్డు ధరెంత? అలా అని అడిగారు. ఒక గుడ్డు 1,00,000 రూపాయలు అని చెప్పాడు గోపాల్. ఏంటి, ఒక గుడ్డు 1,00,000 రూపాయలా? ఆశ్చర్యంతో అడిగారు రైతు. ఏంటి రైతన్నా, ఇలా అడిగేశారు? ఇది తక్కువ ధరేగా. ఏదో మన మనిషి దగ్గర ఉన్నందువలన గుడ్డుకింత ధర. దీన్నే మీరు బయట మార్కెట్లో కొంటే ఒక గుడ్డు 2,00,000 రూపాయలు అని చెప్పాడు గోపాల్. సరే, డబ్బులు రెడీ చేస్తాను, మీరు తీసుకొచ్చేయండి అని చెప్పాడు రైతు. ఒక వారం తర్వాత డైనోసార్ గుడ్డుని ఒక లారీలో తీసుకొచ్చాడు గోపాల్. రైతన్న ఇంటి ముందర దించిపెట్టారు. ఏంటి, డైనోసార్ గుడ్డు ఇంత పెద్దగా ఉంది అని ఆశ్చర్యంగా అడిగారు రైతు. డైనోసార్ అంటే ఏమన్నా ఇంట్లో పెంచుకునే ఆవు మేకలాగా ఉంటుందనుకుంటున్నారా? అది తాటి చెట్టంత పొడుగ్గా ఉంటుంది తెలుసా అని గోపాల్ చెప్పాడు. ఓ, అలాగా అని ఆశ్చర్యంగా అడిగారు రైతు. రైతు 1,00,000 రూపాయలు తీసి గోపాల్కిచ్చారు. గోపాల్ దాన్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు. డైనోసార్ గుడ్డు వచ్చేసింది. ఇక మీదట డబ్బంతా వచ్చి మన దగ్గర చేరుతుంది అనుకుంటూ ఉన్నారు రైతు. ఒకరోజు రైతు అక్క కొడుకు విజయ్ అతన్ని చూడ్డానికి వచ్చాడు. ఇంటెదురుగా ఉన్న డైనోసార్ గుడ్డుని చూశాడు. దాన్ని చూసి, ఏంటి మావయ్య ఇది అని అడిగాడు. ఏంట్రా, ఇదేంటో తెలీదా? ఇదే డైనోసార్ గుడ్డు అలా అని చెప్పారు రైతు. ఏంటి, డైనోసార్ గుడ్డా? అది ఇంత పెద్దగానా? సరే, మరి ఇక్కడెందుకు ఉంచారు అలా అని అతను అడిగాడు. రే, నాకు తెలిసిన ఒక ఆయన దగ్గర 1,00,000 రూపాయలిచ్చి దీన్ని తీసుకున్నాను. కొద్ది రోజుల ముందు మన ఊరి చుట్టుపక్కల్లో డైనోసార్ గుడ్డు దొరికిందని టీవీలో న్యూస్లో వేశారు గదా, నీకు గుర్తులేదా? అక్కడ దొరికిన గుడ్లలో ఇది కూడా ఒకటి. ఈ డైనోసార్ గుడ్డు ఇంట్లో ఉంటే డబ్బులు కోట్లు కోట్లుగా వచ్చి చేరుతుందంట అని రైతు చెప్పారు. ఇది డైనోసార్ గుడ్డు.
ఇది నేను నమ్మాలి. కామెడీ చేయొద్దు మావయ్య. అబద్ధం చెప్పినా కొంచెం అతికినట్లయినా ఉండాలి. మీకు తెలుసా? మన పక్కూర్లో డైనోసార్ గుడ్డు దొరికిందని న్యూస్‌లో వేసున్నారు కదా! అది నిజమైన డైనోసార్ గుడ్డు కాదంట. ఏదో సున్నపు మట్టిగడ్డ అని చెప్పుకుంటూ ఉన్నారు. అక్కడ దొరికిందంతా చాలా చిన్న సైజు. ఇదేంటంటే ఇంత పెద్దగా ఉంది? మిమ్మల్నెవరో బాగా మోసం చేశారు మావా! అలా అని అతను చెప్పాడు. ఆ! ఏం చెప్తున్నావురా? ₹1,00,000 పెట్టుకొన్నాను అని దద్దరిల్లి చెప్పారు రైతు. ఎందుకు మామా మీకీ పని? మీ దగ్గర లేని డబ్బా? ఇంకా డబ్బులు చేర్చాలి, ఇంకా డబ్బులు చేర్చాలి. ఎందుకంత భూతంలా ఎగబడతారు? సరే ఉండండి. ఇది డైనోసార్ గుడ్డో కాదో మీకు నిరూపిస్తాను అని చెప్పిన విజయ్ ఒక కొడవలి తీసుకొని డైనోసార్ గుడ్డు పైన ఒక ఏటి ఏశారు. అది రెండుగా పగిలి కింద పడింది. తర్వాత దాన్ని గోకి తీసి రైతు దగ్గర చూపించాడు. మావా, ఇక్కడ చూడు. ఇదేంటో తెలిసిందా? ఇది సున్నపు పౌడర్‌తో చేసిన డైనోసార్ గుడ్డు అని అతను చెప్పాడు. ఏయ్! ఏం చెప్తున్నావురా? కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు అని రైతు చెప్పారు. మావా, ఇది డైనోసార్ గుడ్డని చెప్పి మీ దగ్గరిచ్చి ఒకడు మంచిగా మిమ్మల్ని మోసం చేసి ₹1,00,000 తీసుకెళ్ళిపోయాడు. ఇది సున్నపు పౌడర్‌తో చేసిన గుడ్డు బొమ్మ. అంతే. ₹1000 సున్నపు పౌడర్ కొని ఈ గుడ్డు బొమ్మని చేసి మీ దగ్గరిచ్చి ₹1,00,000 ఎగేసుకొని బోయాడు. నిజమైన కిల్లాడి అతను. మీ డబ్బాస మిమ్మల్ని ఇంత మోసపోయేలా చేసింది. అలా అని చెప్పాడు విజయ్. తన డబ్బాస వల్ల ₹1,00,000 పోగొట్టుకున్నది గుర్తొచ్చి చాలా బాధపడ్డారు. అదే సమయంలో రైతుని మోసం చేసిన గోపాల్, అతని అసిస్టెంటు ఒక చోట నిలబడుకొనున్నారు. నీకేమన్నా ₹1000కి సున్నపు పౌడర్ కొని, దాంతో డైనోసార్ గుడ్డులాగా చేసి, డైనోసార్ గుడ్డే అని చెప్పి ₹1,00,000ని గుట్టుగా సంపాదించారు. ఏదో ఒక అమౌంటు చూసి కొంచెం ఇవ్వండి. అలా అని చెప్పాడు అతని అసిస్టెంట్. అతనికివ్వాల్సిన భాగాన్నిచ్చాడు గోపాల్. తర్వాత ఏం ప్రణాళికన్నా? అలా అని అడిగాడు అసిస్టెంట్. రేయ్! ఇప్పుడే ప్రాజెక్ట్ అయ్యి డబ్బులు సంపాదించాం కదా! ఇకపై ఈ డబ్బులు అయిపోయిన తర్వాతే ఇంకో ప్రాజెక్ట్ గురించి ఆలోచించాలి. ప్రాజెక్ట్ రెడీ అవ్వగానే పిలుస్తాలే. మన కోసమే పుట్టినట్టు నలుగురు బకరాగాళ్ళు ఊరికున్నారు. వాళ్ళున్నంత వరకు మనకి కొదువలేదు. సరే, నేనొస్తాను అని చెప్పి బయలుదేరాడు గోపాల్. అతని అసిస్టెంట్ కూడా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు.